డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఒక స్ప్రెడ్ ఆపరేటర్ మీద ఒక లాజికల్ క్వెషన్ అనమాట ఇది. అయితే ఇక్కడ మనకి కన్సోల్ లాగా అని చెప్పేసి ఒక ఎరే ఇచ్చేసి ఆ ఎరే లోపల మనకి 3 డాట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. 3 డాట్స్ తర్వాత దాని లోపల మనకి స్ట్రింగ్ ఇవ్వడం జరిగింది. మనకి ఒక స్ట్రింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇదేంటి ఒక స్ట్రింగ్ ఎస్ఎస్‌టెక్ ల్యాబ్స్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఇవ్వడం జరిగింది. స్ట్రింగ్‌కి ముందు మనకి 3 డాట్స్ ఇవ్వడం జరిగింది. 3 డాట్స్ అంటే మనకి అర్థం ఏంటంటే ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏం చేయాలని చెప్పేసి అవుట్‌పుట్ అనేది ఏమొస్తదని చెప్పేసి మనకి ఇక్కడ రావడం తెలుస్తుందనమాట. స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? కెన్ టర్న్ స్ట్రింగ్స్ ఇంటూ అరేస్ ఇన్‌స్టెంట్‌లీ. ఇదేం చేస్తుంది? స్ప్రెడ్ ఆపరేటర్ ఈ స్ట్రింగ్స్‌ని ఏం చేస్తుంది? ఒక ఎరే లాగా కన్వర్ట్ చేస్తుంది. ప్లస్ ఇండివిడ్యువల్‌గా ఎరే ఎలిమెంట్స్‌గా డివైడ్ చేస్తుంది. ఒక క్యారెక్టర్‌ని ఒక ఎరే ఎలిమెంట్స్‌గా డివైడ్ చేసి వాటిని ఒక ఎరే లోపల పెట్టి ఇది రిటర్న్ చేస్తుందనమాట. స్ప్రెడ్ ఆపరేటర్ మనకి. అయితే ఇక్కడ మనం దీని యొక్క అవుట్‌పుట్ చూసినట్టయితే మనకి ఏమొస్తదంటే ఒక ఎరే వచ్చింది. ఒక ఎరే అనేది మనకి రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఎరే వచ్చింది. ఎరే లోపల మనకి ఏమేమి ఉన్నాయి? మనకి అన్ని క్యారెక్టర్స్ అన్ని డివైడ్ అయ్యి వచ్చినాయి. ఒక ఎరే ఎలిమెంట్స్ లాగా మనకి క్యారెక్టర్స్ అన్ని కూడా ఇక్కడ డివైడ్ అయ్యి రావడం జరిగింది. అనమాట. మనకి క్యారెక్టర్స్ అని చూడండి ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఎరే ఎలిమెంట్ లాగా మనకి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్‌ని ఒక ఎరే లాగా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు రెడీమేడ్‌గా ఇన్‌స్టంట్‌గా ఇది ఏం చేస్తుంది? ఆటోమేటిక్‌గా ఒక ఎరే ఎలిమెంట్స్ లాగా మనకి ఇది కన్వర్ట్ చేస్తుంది. ఇదేంటంటే స్ప్రెడ్ ఆపరేటర్ యొక్క ఇదొక ఫీచర్ అనమాట మనకి జావాస్క్రిప్ట్ లోపల. మనకి ఒక స్ట్రింగ్ ఇచ్చేసి స్ట్రింగ్‌ని రివర్స్ చేయమని చెప్పడం జరుగుతుంది. స్ట్రింగ్‌ని రివర్స్‌గా ప్రింట్ చేయమంటే చెప్తారనమాట. అలాంటప్పుడు మనము ఎక్కువగా ఈ యొక్క వీటిని వాడేసి మనకు ఎరేని మరి ఏం చేస్తాం? రివర్స్ చేస్తామనమాట. రివర్స్ చేసి మళ్ళీ దాన్ని స్ట్రింగ్ చేస్తాము. స్ట్రింగ్ చేసి మళ్ళీ దాన్ని ప్రింట్ చేస్తామనమాట. ఇలాగ 3 స్టెప్స్ అనేవి చేయవలసి ఉంటుంది. రివర్స్ చేయమంటే. ఇది మనకి స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా మనకి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామనమాట.